జాగృతి నుంచి ఇంకొకరు ఉన్నారు శివశంకర్ గారు. నమస్తే శివశంకర్ గారు. యునైటెడ్ పూల ఫ్రంట్ అమ్మా, బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతున్నా. జాగృతి గారు, యునైటెడ్ పూల ఫ్రంట్. ఓకే, చెప్పండి. నమస్తే శివశంకర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. ఎస్, అంటే ఇప్పుడు ఈ సంఘటన మీద తీన్మార్ మల్లన్న టీం వాళ్ళ మీద క్లియర్ గా హత్యాయత్నము జస్ట్ ఒక అవకాశంగా తీసుకుని దాడి చేశారు జాగృతి సభ్యులు అని అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? ఒకటి రెండు మూడు విషయాలు మాట్లాడుకోవచ్చు అమ్మా. రెండు విషయాలు అయితే, మీరు ఒక మహిళ, సాటి మహిళగా మాట్లాడిన మాటలు మాత్రం సభ్య సమాజంలో ఎవరు గౌరవించే పదాలుగా అవి. ఎందుకంటే స్త్రీకి మానవత్వ కోణం, మాతృమూర్తి కోణం ఉంటుందండి. కాబట్టి ఆయన మాట్లాడిన మాటల్లో చాలా వ్యంగ్యంగా, అసలు వ్యంగ్యానికే ప్రత్యామ్నాయంగా మాట్లాడిన మాటలు కనిపించినాయి. ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఆయన క్యూనిస్ దాడి అనేది ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాలుగా ఆయన దాడికి జరగడానికి కారణాలు ఏందో ఆలోచించాలి ఫస్ట్. అసలు దాడి ఎందుకు జరుగుతున్నది? ఇది ఈ రోజే కొత్త జరిగిందా దాడి? ఇంతకుముందు జరగలేదు దాడి. పోనీ కవిత గారు బీసీ ఉద్యమం చేస్తున్నారు అనుకుందాం. ఎవరి కోసం చేయమంటున్నారు? మేము సంపన్న వర్గాల కులాల వారిగా మాతో వచ్చామని మీకు రిజర్వేషన్ కావాలంటుంది. ఏం పాపం అయింది? అయితే వ్యక్తిగత దాడి చేయడం విమర్శ అయితే గ్యారంటీ తప్పైతే తప్పు. అక్కడ ఏం జరిగిందనేది దాడి నాకైతే సందర్భం తెలియదు. అక్కడ ఎలాంటి దాడి జరిగింది, ఎటువంటి తెలియని పరిస్థితి ఉంది. మీరేమైనా కానీ నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇరు వర్గాల్లో ప్రశాంతంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మాట్లాడేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా అది సభ్య సమాజాన్ని గుర్తించే పరిస్థితి ఉండదు. ఎవరైనా సమాజం నుంచి వెలేస్తారు. ఇంకోటి, బీసీ ఉద్యమాన్ని దీన్ని గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఈ దాడితో ఆయన వ్యాఖ్యలు చేయడం ఆపుతారని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు దాడిని కూడా తప్పుగా చెప్తున్నారు కదా, డెఫినెట్ గా ఆయనకి ఏమైనా అయ్యి ఉంటే ఇప్పుడున్న నేను 100% కవితక్కని అలా అనడం తప్పు. ఒక అమ్మాయిగా ఆడదానికి డెఫినెట్ గా నేను కూడా సపోర్ట్ చేస్తా. బట్ ఈ దాడి ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? నేను దాడి అనేది ఎవరైనా దాడి తప్పే అంటారమ్మా. దాడి చేయడం అనేది ఎవరు ప్రోత్సహించారు. కాకపోతే కార్యకర్తలు కానీ, కవిత అభిమానులు కానీ కొంత ఆవేశం పోవచ్చు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. ఇక్కడ ఏం జరిగింది, ఎలాంటి సంగతి మాకు తెలియదు. ఆ వాస్తవాన్ని మనం గమనించాలి. నేను ఎక్కడో ఉన్నా, మీరు ఉన్న పరిస్థితులు మీరు ఎక్కడో ఉన్నారు. అక్కడ ఎక్కడ విజువల్స్ వచ్చినాయి, ఏం విజువల్స్ తెలియదు. కానీ ఇంకోటి కూడా, మన గన్మెన్ కూడా సరే అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కూడా పెద్ద దూరం, కూతురు దూరమే, చాలా సేపు నుంచి అక్కడ ఉన్నారు. పోలీసులు వచ్చి దాన్ని రక్షణ కల్పించాల్సి పోయేసి గన్మెన్ రాకపోవడం కూడా పోలీసు నిర్లక్ష్యంగా భావించాలి. గన్మెన్ కాల్పులు చేయడం కూడా అది కూడా కరెక్ట్ అనిపించలేదు నాకు. అంటే ఇప్పుడు ఆయన నుంచి వివరణ తీసుకోవాల్సింది ఈ వ్యాఖ్యల మీద. అంటే ఆయన ఇప్పుడు కార్యాలయంలో ఉన్నప్పుడు ఈ దాడి అనేది తప్పు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దీన్ని హత్యాయత్నమే అని వాళ్ళు అంటున్నారు, తీన్మార్ మల్లన్న టీం. నేను ఏమంటున్నామా, వాళ్ళ హత్యాయత్నమా, హత్యకి ప్రోత్సహించినా తెలియదు. మొత్తం మీద అక్కడ జరగడానికి మాట్లాడిన పోయేదా తెలియదు. అక్కడ ఈ పెనుగులాట ఏం జరిగింది, వాళ్ళ మధ్యన ఎటువంటి పెనుగులాడింది మాకు చూడలేదు. నాకు రాలేదు లైవ్, నీకు కూడా రాలేదు. కేవలం కూడా అక్కడ ఫైరింగ్ చేసేటువంటి వీడియోస్ వచ్చినాయి తప్ప మిగతా ఇక్కడ కూడా కనిపించలేదు. యా, అంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆయన కార్యాలయంపై దాడి చేయడం గానీ, ఆయనపై దాడి కానీ ఇది అన్యాక్సెప్టబుల్ కదా. నేను ఏమంటున్నా మేడం, మీరు సాటి మహిళ, ప్రపంచంలో ఒక మాతృమూర్తి స్త్రీని ప్రశ్నించడం, స్త్రీని ఆ రకమైన పదాలు మాట్లాడడం ఏ స్త్రీ కూడా ఫస్ట్ కూడా ఒప్పుకోదండి. అది చాలా పెద్ద రాంగ్ పదాలు. రెండవది ఏంటంటే, మీరు అన్నట్టుగా దాడి జరగడం అనేది, అక్కడ దాడి ఏ విధంగా జరిగిన విషయం తెలియదు నాకు. దాడిని ఎవరైనా తప్పంటారు, ఆ విషయం క్లియర్. కానీ ఇలాంటి పదాలు వాడటం మాత్రం ఎవరైనా అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అనేది ప్రేమ భావంలో కానీ కోపాలు వస్తాయి. ఇలాంటివి మాట్లాడకపోవడం వల్ల సమాజం బాగుంటుంది. ఇంకోటి, ఈ దాడి ఈ రోజే కాదండి, గతంలో చాలా సార్లు దాడి జరిగాయి అనే విషయాల్లో కూడా. అవన్నీ కూడా, ఇంకోటి కూడా, ఆ మాటలు మాట్లాడడం ఏదైతే, ఆ పదాలు వాడడం కూడా చెప్పడానికి మాకే బాగా అనిపిస్తుంది. అది ఏంటది? బీసీగా నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు అగ్రవర్ణాలుగా కోపాడు, తిట్లు వేరే వ్యక్తిగతంగా తిట్టు, కానీ ఈ మాతృమూర్తి సంబంధాల మీద మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. సభ్య సమాజం గౌరవించారు, దాడిని సమర్థించారు, ఇది సమర్థించారు. కానీ ఇలాంటి వాక్యాలు మానుకుంటేనే అది ప్రశాంతం కూడా కలుగుతుంది నా అభిప్రాయం. ఆయన దాడి అయిపోయింది కదా, మళ్ళీ ఇట్టే మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు ఒప్పుకోరు కదా. ఎవరో అభిమానులు ఉంటారు కదా, ఎంతమంది ఆపగలుగుతాం మనం?